నా పేరు గోపి, మీరు చూస్తుంది ఎక్స్పెడిషన్ తెలుగు. సో మనం వచ్చేసరికి ఓన్ బ్యాచ్ 22వ రోజు అనమాట. యాక్చువల్లీ సగం రోజులైతే అయిపోయింది. సో మనకి ఇంకా ఈ సగం రోజులైతే మనకి ఇంకా చాలా ఇబ్బందులు అయితే పడాలన్నమాట. ఎందుకంటే కోల్ జాగ్రత్తగా చూసుకోవాలి ఇక నుండి. సో ఏది కూడా మనం ఓక అంతా పాడవకుండా చూసుకోవాలి. సో ఈ టైం ఎలా ఉందంటే 50 రోజులు కూడా కోడి షెడ్లోనే ఉండిపోద్దా అనే టైప్లో అయితే ఉంది. ఎందుకంటే ఇదే టైంలో మేము ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు 50 డేస్ కూడా ఉంచాం ఒక్కోసారి. సో ఇక్కడే మనం ఫార్మర్స్ ఇంటిగ్రేషన్ చేసిన వాళ్ళు సగం లాస్ అయిపోతారన్నమాట. ఏ విధంగా అంటే ఇప్పుడు 50 రోజులు ఉంచుతారు అనుకోండి. సపోజ్ 50 రోజుల నుంచి 40 రోజులు వెళ్ళిపోతే 10 రోజులు వర్క్ సేవ్ అవుద్ది కదా. సో 10 రోజులు వర్క్ సేవ్ అవుద్ది. మనము తర్వాత ఇంకోటి వచ్చేటంటే ఈ 10 రోజులు కూడా 40 రోజుల దాకా కోడి బాగుంటుంది. 40 రోజుల దాకా మనం ఎందుకంటే దున్నడం ఇవన్నీ చేస్తాం. అక్కడ నుండి బాగా హార్డ్ అయిపోద్ది, ఎవరు దున్నలేరు అనమాట. సో మీనే కాదు, సో ఎవరు దున్నలేరు, కొద్దిగా ఇబ్బంది అవుద్ది. ఆ తర్వాత ఏమవుద్ది అంటే ఏకం బురద అయిపోయి అట్లా కట్టేసి సాపుగా అయిపోద్ది చాపలాగా. సో ఇలాగ అయిపోయినప్పుడు ఏటవుద్ది తెలుసా, ఫీడ్ ఎక్కువ తినేస్తుంది. సో ఫీడ్ తినేసి మనకేంటంటే ఫీడ్ తినేసి వెయిట్ అయితే లాస్ అవుద్ది అనమాట. సో ఇలా వచ్చేటప్పుడు ఇంకా మనకు బ్యాచ్ ఎలా వస్తుంది చెప్పండి. ఎఫ్సిఆర్ పోద్ది. ఎఫ్సిఆర్ పోవడం జరుగుద్ది. తర్వాత బ్యాచ్ కూడా మనం అనుకున్నట్టు రాదు అనమాట. 4:30 వేస్తారు, 4:30 వేస్తే అలాగే వాటికి సరిపోద్ది. ఎట్లకంటే మనకి ఈ ఓక్కి బొగ్గులకి తర్వాత ఇంకొన్ని ఏవైతే ఖర్చులు ఉంటాయో ఈ లేబర్ ఖర్చు వీటికే వస్తాయి అనమాట, కరెంటు బిల్లుకి వీటికే. సో అక్కడ సరిపోయి ఈ బ్యాచ్లో మ్యాక్సిమం చాలా వరకు పిల్లలు దించకూడదని అనిపించేది. సో తప్పకేట్ చేస్తాం. అప్పుడైతే కంపల్సరీ ప్రతి బ్యాచ్ దింపుకోవాలి కాబట్టి దింపాల్సి వచ్చేది. సో ఇప్పుడైతే మన ఓన్ బ్యాచ్ కాబట్టి తప్పదు, మనము నచ్చినప్పుడు దించుకుంటాం, నచ్చినప్పుడు లేదని. నేను దించాను ఈ బ్యాచ్. చాలామంది చెప్పారు మన సబ్స్క్రైబర్స్, అన్న 7 మాసాల్లో దించేస్తున్నావు, 70 అయిపోద్దేమో అని. ఏం చేస్తాం, రిస్క్ చేస్తాం. అవి అయితే రివార్డ్ అందుతుంది, లేదంటే మీరు అన్నట్టు దెబ్బ అవుతాం. కానీ వేయడం అయితే మానకూడదు అనమాట. ఎందుకంటే కంటిన్యూస్గా వేస్తేనే మనకు లాస్ ఆఫ్ ప్రాఫిట్ అనేది ఏదో ఒకటి జరుగుతుంది. పక్కన పెట్టి మనం ముందైతే కోడి జాగ్రత్తగా చూసుకోవాలి. సో లాస్ట్ 2 బ్యాచ్లు కూడా నేను మిస్టేక్ చేసింది అదే. కానీ ఈ బ్యాచ్ అయితే మటు ఫుల్ కేర్ఫుల్ అనమాట, ఎక్కడ కూడా నేను మిస్టేక్ చేయలేదు. సో ఇప్పుడు వరకు అయితే బాగానే ఉంది. సో మోటాలిటీ కూడా పర్సంటేజ్ కూడా చాలా తక్కువ ఉంది ఇప్పుడు వరకు. సో టోటల్ మోటాలిటీ ఎన్ని వచ్చాయి అనేది కూడా మీకు లాస్ట్లో చెప్తాను. సో ఇంకా ఏంటంటే ఇప్పుడు బాగానే ఉంది. సో ఇకపై బాగుండాలని కోరుకుందాం దేవుడిని. సో ఆ తల్లి దయ వల్ల, నేను నమ్ముకున్న దుర్గమ్మ దయ వల్ల ఈ బ్యాచ్ సక్సెస్ఫుల్గా రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలా అయితే మట్టుకు నాను ఒక మెట్టు పైకి ఎక్కినట్టే. సో ఏదైతే ఈ బ్యాచ్ సక్సెస్ అయితే, సో ఈ బ్యాచ్ మీరు లైవ్లో చూసారు కాబట్టి, సో చాలామంది ప్రొడక్షన్ కాస్ట్ గురించి అంత అయితే ఎలా అన్నా మీరు ఎక్కువ మంది అడుగుతున్నారు అనమాట. సో ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువైపోద్ది కదా ఎలా అనేసి మీకు అదే చెప్తున్నాను. రిజల్ట్ వస్తే ఆ ప్రొడక్షన్ కాస్ట్ కూడా తగ్గుద్ది. మనకి ఏదైనా ముందు రిజల్ట్ రావాలి, రిజల్ట్ వచ్చేలా మనం చూసుకోవాలి కోడ్ని. అంత జాగ్రత్త చూసుకుంటూ ఓకే, రిజల్ట్ రాకపోతే మటుకు కష్టం అనమాట. సో నేను అదే చెప్తున్నాను మీకు ఎవరైతే ఇంక చేద్దాం అనుకుంటున్నారో వీళ్ళకి.